తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ జీవన స్వరాలు. ఈ కథ మన తెలుగు కథలు .com అంతర్జాల పత్రికలో ప్రచురితమయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ జీవన స్వరాలు. పెళ్లి పందిట్లోంచి వినిపిస్తున్న సుస్వరాల సన్నాయి మేళాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. చక్కని అన్నమయ్య కీర్తనలు విని చాలా రోజులయ్యింది. ఈ మధ్యన చెవులు చిల్లులు పడే వాయిద్యాల హోరు, పిచ్చి పిచ్చి మాటలు విని విసిగెత్తిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది ఈ కచేరీ చూస్తుంటే, అన్నాడు రామ్మూర్తి పక్కన ఉన్న జగన్నాథంతో. ఈ సన్నాయి మేళ వాళ్ళది రాఘవాపురంట. రాయుడు గారు ప్రత్యేకంగా పురమాయించారుట, అన్నాడు జగన్నాథం. రాయుడు గారి మేనకోడల పెళ్లి శివపురం బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్లో చాలా వేడుగ్గా జరిగింది. విందు భోజనం కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలామంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయం. సన్నాయి వాయించే రమణ రాయుడు గారి దగ్గరకు వచ్చి దండం పెట్టి, వెళ్తామండి అయ్యగారు అన్నాడు వినయంగా. భోజనాలు చేశారుగా, టీ తాగి వెళ్ళండి అందరూ అన్నారు రాయుడు గారు. పెద్ద ఆయన మాట కాదనలేక, అలాగేనండి అయ్యా అని మండపం దిగి తాము కేటాయించిన చోటు దగ్గరకొచ్చి తమ వాళ్ళతోటి, దొరగారు టీ తాగి వెళ్ళమన్నార్రా అని చెప్పాడు. సన్నాయి మేళానికి డబ్బులు ముందుగానే ఇచ్చేశారు రాయుడు గారు. భోజనాలప్పుడు గుమాస్తా గారు వచ్చి దారి ఖర్చుల డబ్బులు కూడా ఇచ్చేశారు. డబ్బులు దండిగా వచ్చినందుకు అందరూ సంతోషించారు. పావుగంట గడిచేసరికి ఒక అమ్మాయి ట్రేలో మైసూరు పాకు, కారం బూందీ ప్లేట్లలో పెట్టి తీసుకొచ్చి సన్నాయి బృందం 6 ఇచ్చింది. డోలు వాయించే శేఖర్ ఆ అమ్మాయి కట్టుకున్న పరికిణి చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లి ఊరేగింపు బొమ్మలు ఆ అమ్మాయి పరికిణి మీద చాలా అందంగా కుట్టి ఉన్నాయి. జాకెట్టు చేతుల మీద కూడా హంసబొమ్మలు రంగురంగుల దారాలతో కుట్టి ఉన్నాయి. ఆ అమ్మాయి గారు, మీ పరికిణి శానా బాగుందండి. బొమ్మలు కూడా బాగా కుట్టారు అన్నాడు శేఖర్. ఆ అమ్మాయి చిన్నగా నవ్వి, రాజమండ్రిలో కుట్టించారు. నెల్లాళ్ళు పట్టిందిది ఈ బొమ్మలన్నీ కుట్టడానికి అని నవ్వుతూ వెళ్ళిపోయింది. రాయుడు గారి అబ్బాయి వెంకటాద్రి రాయుడు ఆ అమ్మాయిని పిలిచి అడిగాడు, ఆ కుర్రాడు నీతో ఏం మాట్లాడాడు అని. పరికిణి గురించి అడిగాడు అంతే అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. తన స్నేహితులు ఇద్దరిని తీసుకుని శేఖర్ దగ్గరకు వచ్చి అతన్ని లాగి చెంప మీద కొట్టాడు వెంకటాద్రి రాయుడు. సన్నాయి మేళం వాళ్ళందరూ నివ్వెరపోయారు ఆ సంఘటనకి. రమణ ముందుకు వచ్చి, దండాలయ్యా బాబు, ఏం పొరపాటు జరిగింది చెప్పండయ్యా అన్నాడు వణికిపోతూ. ఏం జరిగిందా? మీ వాడు మా ఆడపిల్లలతో వేళాకోళం ఆడుతున్నాడు అని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తాడు వెంకటాద్రి రాయుడు. రమణ చటుక్కుని ఆయన కాళ్ళు పట్టుకుని, క్షమించండి అయ్యా, క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు జరగదు అని ప్రాధేయపడ్డాడు. శేఖర్ ఏదో చెప్పబోతే, నోరు మూయరయ్య ఎదవొక్కానా అని కేకలేశాడు. "హ్మ్. నేను మొహం చూసి వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండమని చెప్పు మీ వాడికి. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు మీ వాడికి" అని హుంకరించి వెళ్ళాడు వెంకటాద్రి రాయుడు. తండ్రి నీలాద్రి రాయుడు ఎంత సాత్వికుడో, కొడుకు వెంకటాద్రి రాయుడు అంత దుడుకు మనిషి. అది రమణకి బాగా తెలుసు. 5 నిమిషాల్లో అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయారు సన్నాయి మేళం బృందం అందరూ. ఒక అరగంట గడిచాక నీలాద్రి రాయుడికి సంగతి తెలిసింది. ఏమిటోనయ్యా, మా వాడికి కోపం ఎక్కువవుతోంది. ఏదైనా విషయం ఉంటే వివరంగా మాట్లాడాలి. తప్పు జరిగితే మందలించాలి. అంతేకాని ఎదుటివారి మీద చేయి చేసుకోకూడదు కదా అని గుమాస్తా దగ్గర వాపోయాడు రాయుడు గారు. ఇంటికొచ్చాక శేఖర్ తండ్రితోటి, నేను తప్పుగా ఏమీ అనలేదయ్యా. ఆ అమ్మాయిని పరికిణీ మీద బొమ్మలు చాలా బాగున్నాయని అన్నాను. అంతే. ఆ మాత్రం దానికే నలుగురిలో కొట్టి అవమానం చేశాడు. బాధపడ్డాడు శేఖర్. చూడు శేఖరు, మనం పేదవాళ్ళంరా. అరిటాకు లాంటి వాళ్ళం.
ముల్లు అరిటాకు మీద పడినా, అరిటాకు ముల్లు మీద పడినా అరిటాకుకేరా నష్టం. పెద్దోళ్ళ పెళ్ళిళ్ళలో ఆడాళ్ళతో శానా జాగ్రత్తగా ఉండాలిరా. మౌనంగా ఉండడమే మంచిది అన్నాడు రావణ. పెళ్లిలో జరిగిన అవమానం తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయాడు శేఖర్. మిత్రుల సాయంతో చిన్న ఉద్యోగం సంపాదించుకుని జీవిస్తున్నాడు. కాలచక్రంలో సంవత్సరాలు గిర్రున తిరుగుతున్నాయి. వెంకటాద్రి రాయుడికి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి. తాగుడు, వ్యభిచారం, వ్యసనాలతో పూర్తిగా పతనమైపోయాడు. నీలాద్రి రాయుడు ఆస్తి కోడల పేర, మనవల పేర మీద రాసేశాడు. కొడుక్కి నామమాత్రంగా డబ్బు ఇస్తున్నాడు అతని అవసరాలకి. లేకపోతే కోడల్ని నానా బాధలు పెడుతున్నాడని ఆయనకు తెలుసు. కొడుక్కి శివపురంలో జరిగిన అవమానం తర్వాత మళ్ళీ ఎప్పుడూ సన్నాయి మేళంతో శివపురం వెళ్ళలేదు రమణ. మేళానికి వేరే ఊళ్ళు వెళ్తున్నాడు గానీ, శివపురం మాత్రం వెళ్ళడం లేదు. తన బృందంలో మిగతా వారిని పంపుతున్నాడు అక్కడికి. వెంకటాద్రి రాయుడు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. లివర్ పూర్తిగా పాడైపోయింది. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు తండ్రి. లివర్ మార్పిడి జరిగితే బతుకుతాడని చెప్పారు డాక్టర్లు. ఎవరిదైనా లివర్ దొరికితే మీకు కబురు చేస్తాం. ఇంటికి వెళ్ళిపోండని చెప్పడంతో కొడుకుని తీసుకుని శివపురం వచ్చాడు పెదరాయుడు. ఇంటి దగ్గరే వైద్యం నడుస్తోంది. ఒకరోజు సారథి రమణ దగ్గరకొచ్చాడు. "చూసావా మావా! కండకావరం మనిషికి తగిన శాస్తి జరిగింది. వెంకటాద్రి రాయుడికి లివర్ పూర్తిగా పోయిందంట. హ! ఆ రోజు మన శేఖర్‌ని అన్యాయంగా కొట్టాడు. దేవుడు సరైన శిక్ష వేశాడు" అన్నాడు సారథి. "ఒరేయ్ తప్పురా! అలా మాట్లాడకూడదు. ఆయనకి పెళ్ళాం బిడ్డలున్నారు. ఆయన తొందర ఆళ్ళని బాధించకూడదు. పెదరాయుడు గారు దేవుడురా! ఆయన చల్లగా ఉండాల" అన్నాడు రమణ. "ఊరుకో మావా! నీయన్నీ పాతకాలం ఆలోచనలు. చినరాయుడు పాపం ఆడిని కట్టి కుడుపుతుంది" అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు సారథి. శివపురంలోని విషయాలన్నీ రాఘవాపురం ప్రజలకి తెలుస్తాయి. రెండూ దగ్గర దగ్గర ఊళ్ళే. ఒక వారం గడిచాక హైదరాబాద్ డాక్టర్ నుండి ఫోన్ వచ్చింది పెదరాయుడికి. ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. లివర్ ఇవ్వడానికి వాళ్ళ బంధువులు ఒప్పుకున్నారు. మీరు వెంటనే మీ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ రండి అని చెప్పారు. వెంటనే కొడుకుని తీసుకుని అంబులెన్స్‌లో హైదరాబాద్ వచ్చాడు రాయుడు. కుటుంబ సభ్యులు కారులో వెనకాలే వచ్చారు. డాక్టర్లు మర్నాడు వెంకటాద్రి రాయుడు కొన్ని పరీక్షలు చేసి, తర్వాత అతనికి చనిపోయిన వ్యక్తి లివర్ అమర్చారు. నీలాద్రి రాయుడు భార్య, కోడలు 1000 దేవుళ్ళకు మొక్కుకున్నారు. ఆపరేషన్ మంచిగా జరగాలని. వారం రోజులు గడిచాయి. ఆపద గట్టెక్కిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ సంతోషించారు. ఒకరోజు సాయంకాలం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పెదరాయుడు. "అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? చనిపోయిన అతను ఎవరు?" అని అడిగాడు. "ఆ! అతను ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నట్ట. మిత్రుడితో కలిసి మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వెనక నుంచి లారీ గుద్దేయడంతో వెనక కూర్చున్న సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. అతని తండ్రికి ఇతను ఒక్కడే కొడుకట. పాపం. అతను చాలా బాధపడ్డాడు కొడుకు దుర్మరణానికి. అవయవ దానం గురించి మేము చెప్పగానే చాలా సహృదయతో ముందుకొచ్చాడు. ఇక్కడ ఇంకో విచిత్రం కూడా జరిగిందండి. తన కొడుకు లివర్ మీ అబ్బాయికి ఇవ్వమని అతనే చెప్పాడు. తన పేరు మాత్రం ఎవరికీ చెప్పవద్దన్నాడు." డాక్టర్ క్షణం సేపు ఆగాడు. నీలాద్రి రాయుడులో ఆతృత పెరిగిపోయింది. అంత మంచి మనసున్న మనిషి గురించి తప్పక తెలుసుకోవాలనిపించింది. డాక్టర్ గారు, మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా! అతని పేరు చెప్పండి ప్లీజ్" అని బతిమాలాడు పెదరాయుడు. డాక్టరు ఆయన పరిస్థితి చూసి కరిగిపోయాడు. టేబుల్ సొరుగులో ఉన్న రికార్డ్స్ తీశాడు. ఆ! అతని పేరు రమణ. రాఘవాపురం. సన్నాయి వాయిస్తాడట. చనిపోయిన అతని కొడుకు పేరు శేఖర్. డాక్టర్ చెప్పిన మాటలు వినగానే పెదరాయుడు కళ్ళు నీటి చిలమలయ్యాయి. "ఎంత గొప్పవాడివి రమణ! నా కొడుకు చేసిన దుర్మార్గాన్ని క్షమించి, పెద్ద మనసుతో నా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. సన్నాయితో మధుర స్వరాల్నందించే నువ్వు, నీ వ్యక్తిత్వంతో జీవన స్వరాల్ని మాకు అందించావు" అని మనసులోనే రమణకి నమస్కరించాడు పెదరాయుడు.
డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి బయటకు వచ్చి, గుమాస్తాని తీసుకొని కారులో రాఘవాపురం బయలుదేరాడు పెదరాయుడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.